ఈ వీడియోలో మనం చూడబోయేది 8.2 స్టీరియో సెటప్ అండి. ఈ సెటప్ మొత్తం వచ్చేసి మనం ఒక జిమ్ కోసం అయితే సెటప్ చేసాము. చాలా మంచిగా ఉంది. అసలు ఈ ఏరియాకి మించిన డబల్ సౌండ్ ఉంది. అది ఇంకా మా కస్టమర్లు కూడా ఎవరైనా వచ్చిన వాళ్ళు అడుగుతున్నారు. 2 బ్యాండ్ పాస్ సబ్‌వూఫర్స్ అయితే వాడాము ఇక్కడ JBLతో. ఇందులో ఒక్కో బాక్స్లో వచ్చేసి మనకి 8" ఊఫర్, ఒక ట్యూటర్ ప్లస్ ఎయిర్ పాసేజ్ అని ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్కీ ఏవి టెక్. మన లొకేషన్ వచ్చేసి పాల్వంచ్ అండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం చూడబోయేది 8.2 స్టీరియో సెటప్ అండి. ఓకేనా, 8.2 స్టీరియో సెటప్ అంటే నేను 4 ఛానల్ విడివిడిగా స్టీరియో సెటప్ కింద అయితే నేను యూజ్ చేశానండి. 4 ఛానల్ రైట్ ఛానల్ కింద, 4 ఛానల్ లెఫ్ట్ ఛానల్ కింద. ఇంక 0.2 అనేది సబ్‌వూఫర్ అండి. ఓకేనా, 2 బ్యాండ్ పాస్ సబ్‌వూఫర్స్ అయితే వాడాము ఇక్కడ JBLతో. వీటినే 4th ఆర్డర్ సబ్‌వూఫర్స్ అని కూడా అంటారు. ఈ సెటప్ మొత్తం వచ్చేసి మనం ఒక జిమ్ కోసం అయితే సెటప్ చేసాము. జిమ్ స్పేస్ వచ్చేసి దగ్గర ఒక 1500 స్క్వేర్ ఫీట్ ఉంటుందండి. వాళ్ళ స్పేస్కి తగ్గట్టు నేను డబల్ సబ్‌వూఫర్ అయితే సజెస్ట్ చేశాను వాళ్ళకి. ఇప్పుడు ఇక్కడ 8 ఛానల్ వచ్చేసి, ఇప్పుడు ఇందులో ఈ 6 అయితే మన లేటెస్ట్గా చేసినాయి. ఆ 2 ప్రీవియస్గా ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉండే కస్టమర్ దగ్గర, వాటిని మళ్ళీ సేమ్ ఇదే పెయింట్ కాంబినేషన్లో చేయమంటే నేను వైట్ అండ్ బ్లాక్లో వాటిని కూడా మార్చేశాను. టోటల్గా 8 ప్యాకేజ్. ఇప్పుడు ఇందులో ఒక్కో బాక్స్లో వచ్చేసి మనకి 8" ఊఫర్, ఒక ట్యూటర్ ప్లస్ ఎయిర్ పాసేజ్ అని ఉంటుంది. సేమ్ అన్నిట్లో 8 బాక్సెస్లో ఈ విధంగా మనకి 8 ఛానల్ అయితే ఉంటుంది. సబ్‌వూఫర్ వచ్చేసి మనకు అందులో JBL 1300 వాట్ సబ్‌వూఫర్ అయితే నేను యూజ్ చేశాను రెండిట్లోనూ. ఇందులో పంచ్ అయితే మనకి నెక్స్ట్ లెవెల్గా ఉంటుందండి. ఓకేనా, 1500 స్క్వేర్ ఫీట్ ఏరియాని అయితే మంచిగా ఈజీ కవర్ అవుతుంది. ప్లస్ ఏంటంటే ఆ స్పేస్లో మనం ఎక్కడున్నా కూడా ఈక్వల్ పంచ్ అనేది పడుతుంది. ఫ్రంట్ ఫేసింగ్ సబ్‌వూఫర్లో మనకి ఇంత పంచింగ్ అనేది ఉండదు. ఈ బ్యాండ్ పాస్లో ఏంటంటే మనకి రూమ్లో ఏ కార్నర్లో అయినా, జనరల్గా మనం సెంటర్లో ఉన్నా ఎక్కడున్నా మనకి బీట్ అనేది పర్ఫెక్ట్గా పడుతుంది. ఇప్పుడు ఈ యాంప్లిఫైర్ విషయానికి వచ్చేస్తే, ఈ యాంప్లిఫైర్ వచ్చేసి టోటల్గా మనం ఈ సెటప్ కోసం అయితే మాన్యువల్ యాంప్లిఫైర్ అయితే తయారు చేసామండి. ప్లస్ వ్యూవర్స్ కూడా మెయిన్ ఇన్ఫర్మేషన్ ఒకటి, మనకి కమెంట్స్లో వ్యూవర్స్ మనకి సజెస్ట్ చేస్తున్నారు ఏమనంటే, అన్న ఇందులో ప్రొటెక్షన్ కిట్ వాడలేదు, అన్న ఇందులో ఈ ట్రాన్స్ఫార్మర్ వేస్తే బాగుంటుంది, అన్న ఇందులో ఇది వేస్తే బాగుంటుంది అని వ్యూవర్స్ మనకు సజెస్ట్ చేస్తున్నారు. దానికి థ్యాంక్ యూ అండి. కానీ మనం ఏంటంటే కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి, వాళ్ళ బడ్జెట్ బట్టి మనం షార్టేజ్ చేయాల్సి వస్తుంది. కొంతమంది ఏంటంటే నాకు ఈ ఆడియో సెటప్ మోగితే చాలన్న, కాకపోతే ఇంత బడ్జెట్ లేదు, ఈ 500, 1000 రూపాయలు, ఈ 2000 ఇక్కడ దగ్గరే మనకి మొత్తం షార్టేజ్ అవుతూ ఉంటుంది. ప్రైస్ అనేది ఎక్కడైనా షార్టేజ్ అవుతూ ఉంటుంది. వాళ్ళకి క్వాలిటీ కావాలి, ప్లస్ అన్నీ వేయాలంటే కుదరదు తక్కువ బడ్జెట్లో. సో ఆ విధంగా మనం కొన్ని చోట్ల ప్రొటెక్షన్ అనేది మిస్ చేస్తాము వాళ్ళ బడ్జెట్కి తగ్గట్టు. మిగతా అన్న హై ఎండ్ ఇచ్చేసి ప్రొటెక్షన్ కట్ చేస్తాము, లేకపోతే ట్రాన్స్ఫార్మర్ హెవీ వేసేసి నేను ఇంకెక్కడన్నా షార్టేజ్ చేస్తాను. ఆ విధంగా ఉంటుంది. కానీ మనం వేయలేక కాదు, అవతల కస్టమర్ బడ్జెట్ కూడా మనం చూసుకోవాలి. ఆ కస్టమర్ బడ్జెట్ తగ్గట్టే నేను ఏది బాగుంటుందని సజెస్ట్ చేస్తాను. అది వాళ్ళకి పర్టికులర్గా రిక్వైర్మెంట్ ఉంది అంటే పక్కా వేస్తే దానికి కూడా ఛార్జ్ చేస్తాను. ఇప్పుడు అక్కడ వాళ్ళకి అది రిక్వైర్మెంట్ లేనప్పుడు, వాళ్ళ బడ్జెట్ సపోర్ట్ చేయనప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఆ ఉన్న దాంట్లో ఎట్లా అడ్జస్ట్ చేయాలని చేసి దాని తగ్గట్టు మనం యాంప్ చేస్తాం. మనకు దాని గురించి తెలియక మనం చేయలేక కాదు. ఓకేనా, ఇది జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇప్పుడు ఈ యాంప్లిఫైర్ గురించి వచ్చేసినట్టయితే వీళ్ళది కూడా కొద్దిగా బడ్జెట్ షార్టేజ్ అండి. ఓకేనా, దానికి తగ్గట్టు మనం ఏం చేసాము అంటే 8 ఛానల్ అయితే 2 బాక్సెస్ కిందకి అయితే డివైడ్ చేశాను నేను. 8 ఛానల్ టోటల్ స్టీరియో అంటే 4 స్టీరియో అండి. ఓకేనా, అందులో కూడా 2 వచ్చేసి 2 బాక్సులు, ఇప్పుడు 4 బాక్సెస్ వచ్చేసి ఒక స్టీరియో బోర్డ్ మీద అయితే ప్లే అవుతాయి. అంటే ఒక ఛానల్కి వచ్చేసి 2 బాక్సులు. ఇప్పుడు ఒక ఛానల్లో మనకి ఏంటంటే 150 వాట్ అవుట్పుట్ అనేది వస్తుందండి. ఓకేనా, ఇప్పుడు ఈ బాక్స్ ఒక్కొక్కటి వచ్చేసి 60 వాట్ అవుట్పుట్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది.
ఆ విధంగా చూసుకుంటే మనకు ఒక్కో ఛానల్ మీద 120 వాట్ అనేది కవర్ అయిపోతుంది. ఓకేనా, ఇంకా 30 ఎక్సెస్ మిగులుతుంది. అంత అవుట్పుట్ అయితే ఎవరు వాడరు మ్యాక్సిమం. ఏదంటే ఒక లిమిట్లో సెట్ చేసుకొని నీట్గా వినే వాళ్ళకి నేను చెప్తున్నా. ఇప్పుడు ఇందులో వచ్చేసి పర్ ఛానల్ 120 వాట్ కాబట్టి నేను 2 స్టీరియో బోర్డులు అయితే ఇందులో వాడాను. 2 స్టీరియో బోర్డులు ఏ విధంగా అంటే స్టీరియో బోర్డుకి వచ్చేసి 2 ఛానల్, ఒక ఛానల్ మీద 120 వాట్ అంటే 1 ఛానల్, 2 ఛానల్, 3 ఛానల్, 4 ఛానల్. ఓకేనా, ఆ విధంగా 2 స్టీరియో బోర్డ్స్ అనమాట. టోటల్గా 4 ఛానల్లో నేను టోటల్గా కవర్ చేసి పడేసాను అనమాట 2 స్టీరియో బోర్డ్స్. అంటే ఇక్కడ కాస్ట్ కటింగ్ దేనికి చేసామంటే అక్కడ మనకి ప్రైస్ సేవ్ అవుతుంది, ఆ విధంగా అయితే చేయొచ్చు. ప్లస్ అవుట్పుట్ కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే నేను ఇక్కడ ఏం చేశాను, బోర్డ్స్ పెంచకుండా ఏం చేశాను, నేను ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్ అనేది పెంచాను. 8 times ట్రాన్స్ఫార్మర్ అనేది వేసాను. దాని మీద బేస్ పర్ఫార్మెన్స్ కానీ ఆడియో పర్ఫార్మెన్స్ కానీ డెఫినెట్లీ సూపర్గా ఉంటుంది. అదేవిధంగా సబూఫర్ది కూడా ఏంటంటే వాళ్ళు కుమార్ ఆడియోస్ నేను సజెస్ట్ చేశాను. ఎందుకంటే స్క్వేర్ ఫీట్ ఎక్కువ కదా, దాని దగ్గర నేను కుమార్ ఆడియోస్ సజెస్ట్ చేశాను. కాకపోతే ఆ బడ్జెట్ కవర్ కావట్లేదు. దానికోసం నేను శక్తి 4 మోనో బోర్డే వేసి 8 times ట్రాన్స్ఫార్మర్ అనేది వేసానండి. ఓకేనా, దాని తగ్గట్టు ఇప్పుడు 1300 JBL సబూఫర్ అయితే యూజ్ చేసాం అందులో. ఇక్కడికి వచ్చేసి 8 times ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి అయితే మనం వాడాము. ఇప్పుడు ఇంటర్నల్గా నేను ఏం డిజైన్ చేశాను అనేది మీకు చూపిస్తాను జనరల్గా. ఓకేనా, మళ్ళీ కమెంట్స్లో పెట్టకండి అన్న ఇది వాడితే బాగుంటుంది, అది వాడితే బాగుంటుంది. వాళ్ళ బడ్జెట్కి తగ్గట్టు నేనైతే తయారు చేశాను. చూడండి, మీకు దగ్గర నుంచి అయితే ఈ యాంప్లిఫైర్ అయితే చూపిస్తాను, వీటిని అయితే ఎలా కవర్ చేశాను అనేది. ఒకసారి దగ్గర నుంచి రండి. ఇప్పుడు దీన్ని ఫ్రంట్ సైడ్ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇన్ని కంట్రోల్స్ ఉన్నాయి కదా, ఇన్ని కంట్రోల్స్ అయితే మనం వాడలేదు. ఇప్పుడు కస్టమర్కి మనం యాక్రిలిక్ ప్యానెల్ కూడా సజెస్ట్ చేసాము. ఇక మనం కూడా కొద్దిగా చూసుకోవాలి కదా, వాళ్ళ బడ్జెట్ కూడా టైట్గా ఉన్నప్పుడు మనం దానికి తగ్గట్టు మనం తయారు చేయాలి. ఓకే, మనం మాన్యువల్లోనే పోదాము. ప్లస్ ఏంటంటే మెటల్ ప్యానెల్ ప్లస్ మాన్యువల్లో మ్యాట్రిక్స్ క్యాబినెట్స్ కూడా మంచి హెవీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ మ్యాట్రిక్స్తో కంపేర్ చేసుకుంటే మనకి జీటెక్ కూడా పల్సగా ఉంటుంది. దీని క్యాబినెట్ అయితే మంచి థిక్నెస్ వస్తుంది. ఇది ప్రీవియస్గా అంటే ఇంతకుముందు ప్రీవియస్గా 5.1 మాన్యువల్కి ఇదే క్యాబినెట్ ఎక్కువ వాడేది మనము. ఇప్పుడు ఇక్కడ మనం ఫ్రంట్ ప్యానెల్ చూడండి. ఫ్రంట్ ప్యానెల్ చూసినట్టయితే ఎన్ని కంట్రోల్స్ ఉన్నాయి, ఇవన్నీ డమ్మీసే అనమాట. మనకి ఇందులో యూజ్ అయ్యేది ఓన్లీ ఈ ఫ్రంట్ బేస్ ట్రేబుల్, ఇక్కడ సబ్ అనమాట. ఈ సబ్కి అయితే ఈ వాల్యూమ్ ఈ కంట్రోల్ అయితే అసైన్ చేశాను. ఇది వచ్చేసి మొత్తం టోటల్ 8 ఛానల్కి వచ్చేసి ఒకటే కంట్రోల్ అసైన్ చేశాను. ఎందుకంటే మనకు బ్యాలెన్స్ అటు ఇటు కాకుండా. దానికి సంబంధించి బేస్ ట్రేబుల్ అండి. ఓకేనా, ఈ 8 ఛానల్స్కి సంబంధించిన బేస్ ట్రేబుల్. ఇది డమ్మీ, ఈ 2 డమ్మీ అనమాట. ఇక్కడ సబ్ ఉంటుంది. ఈ మెయిన్ వాల్యూమ్ అనేది మనం పెట్టాము. ఎందుకంటే ఈ టోటల్ మనకు ఒకేసారి మనం డౌన్ చేయాలంటే ఈ 2 కంట్రోల్స్ అయితే తిప్పలేం కదా, దానికోసం అయితే మెయిన్ వాల్యూమ్ అయితే పెట్టాము. ఇక్కడ వచ్చేసి బ్లూటూత్ బోర్డ్ అయితే వాడాము. ఇక్కడ జనరల్గా సెలెక్టర్ స్విచ్చెస్ అని వస్తాయి. ఇప్పుడు దీనికి అవసరం లేదు కాబట్టి మనం పెట్టలేదు. ప్లస్ దీనికి ఆక్స్ ఇన్పుట్ కూడా మనం ఏం చేసామంటే ఆల్రెడీ బ్లూటూత్లో ఆక్స్ మోడ్ అని ఉంటుంది. ఆక్స్ ఇన్పుట్స్ కూడా మనకు బోర్డు మీద ఉంటుంది. అక్కడ మనం ఇన్పుట్ ఇచ్చేసి ఇక్కడ ఈ ఆక్స్ మోడ్లో పెట్టుకుంటే మనకి వెనక నుంచి ఆర్సీ పిన్ నుంచి ఇన్ని ఇచ్చేసుకోవచ్చు డైరెక్ట్. మనం ఈ సెలెక్టర్ స్విచ్ పెట్టకుండా ఈ సెలెక్టర్ స్విచ్చెస్ పెట్టడం వల్ల మనకి ఏంటంటే ఫ్యూచర్లో డిస్టర్బెన్స్ వస్తాయి అనమాట. కొన్ని డిస్కనెక్షన్స్ వచ్చేసి మనకి ఒక్కో ఛానల్ రాకపోవడం అట్లుంటుంది. అందుకే డైరెక్ట్ నేను ఈ బోర్డు ద్వారానే ఇచ్చేసాను. అప్పుడు మనకి డిస్టర్బెన్స్ కూడా ఉండదు. ఇక్కడ వచ్చేసి మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చేసాము. ఇక్కడ వచ్చేసి ఎల్ఈడి అనమాట. ఇక్కడ చూడండి, మీకు ఆన్ చేసి చూపిస్తాను. ఈ విధంగా టోటల్లీ పిన్ డ్రాప్ సైలెన్స్ అండి. ఓకేనా, హమ్మింగ్ అనేది కూడా ఉండదు. ఇప్పుడు ఇంటర్నల్గా నేను మీకైతే చూపిస్తాను చూడండి. ఇంటర్నల్గా మనం ఏం చేసాము అంటే ఇప్పుడు చెప్పాను కదా, నేను 8 ఛానల్కి 2 స్టీరియో బోర్డ్స్ అయితే వాడాను. ఇదొకటి. ఓకేనా, ఇది ప్రీవియస్గా వాళ్ళ యాంప్లిఫైర్లో ఉన్న బోర్డు అండి. ఇది వచ్చేసి కొత్తగా వేసిన బోర్డు. ఓకేనా, 2 శక్తి కంపెనీ స్టీరియో బోర్డ్స్ అనమాట. ఇందులో ఏం చేసాము, మనం ఒక్కో ఛానల్కి వచ్చేసి 2 బాక్సులు వేసుకునేటట్టయితే యూజ్ చేసాము. ఇది దీనికి సంబంధించిన పవర్ సెక్షన్ 24024 8 times ట్రాన్స్ఫార్మర్ అనమాట. ఇది దానికి సంబంధించిన కెపాసిటర్స్. ఇది వచ్చేసి స్టీరియో సెక్షన్. ఒక్కో దాని మీద మీరు 2 బాక్సులు వేసుకున్న 1 2 3 4 to 8 అనమాట. ఓకేనా, టోటల్ 8 ఛానల్ అనేది ఇక్కడ కవర్ అయిపోయింది. ఇక్కడ సబూఫర్కి వచ్చేసి శక్తి 4 మోనో బోర్డ్ అయితే నేను యూజ్ చేశాను. 4 మోనో బోర్డు ప్లస్ దానికి సంబంధించి 24024 8 times ట్రాన్స్ఫార్మర్ అయితే వాడాము. సేమ్ పవర్ సెక్షన్ 2 సేమ్ అనమాట. మళ్ళీ ఇందులో షార్టేజ్ చేయకుండా నేను ట్రాన్స్ఫార్మర్స్ అన్న మినిమం గట్టిగా వేసుకోండి అని చెప్పి నేను ఆ విధంగా అయితే సజెస్ట్ చేశాను. మెయిన్గా పవర్ సోర్స్ అనేది బాగుండాలండి, దాని తర్వాత ఆడియో సోర్స్. ఓకేనా, ఈ విధంగా మనకు ఆడియో క్వాలిటీ అనేది ఎక్సలెంట్గా అనేది అవుట్పుట్ ఉంటుంది. మెయిన్గా ఆడియో బోర్డ్స్ పవర్ సెక్షన్కి అయితే ఇది. ఇప్పుడు బ్యాక్ అయితే కనెక్టర్స్, ఫ్యాన్, ఒకటి ఎగ్జాస్ట్, ఒకటి ఇన్లెట్కి, ఒకటి అవుట్లెట్కి అయితే నేను పెట్టాను. ఇక్కడ వచ్చేసి మనం LM324 BT అయితే వాడాము. ఇక్కడికి వచ్చేసి మన సబ్ క్రాస్ ఓవర్ వచ్చేసి శక్తి క్రాస్ ఓవర్ అయితే వాడాను. ఓకేనా, దీనికైతే మంచిగా పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇంకా చాలా రకాలు ఉన్నాయి కానీ
చెప్పాను కదా, మోస్ట్లీ ఏంటంటే మనం మ్యాక్సిమం అవుట్పుట్ ప్లస్ ప్రైస్ బడ్జెట్ దాని తగ్గట్టు మనం చూసుకుంటాం. ఇది కూడా ఎక్సలెంట్గా వస్తుంది. మనం ఏంటంటే దాని తగ్గట్టే తయారు చేస్తాం. ఎందుకంటే పవర్ సోర్స్ నేను మంచిగా ఇచ్చాను కాబట్టి మీకు అవుట్పుట్లో మాత్రం నో కాంప్రమైజ్ మంచిగా వస్తుంది అవుట్పుట్ అనేది. ఓకేనా, అది మనం లైవ్గా ఫీల్ అయితేనే బాగుంటుంది. మనం ఈ వీడియోలో డెమోలు పెట్టినా మీకు అంతగా క్లారిటీ ఉండదు. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ మనం కంట్రోల్ చూసినట్టయితే ఇక్కడ వచ్చేసి మనకి మెయిన్ కంట్రోల్, దానికి సంబంధించి బేస్ ట్రబుల్ది. ఇక్కడ వచ్చేసి మనకి సబ్బు, మిగతా అన్ని డమ్మీ అనమాట. టోటల్గా ఇంటర్నల్ వచ్చి ఇది ఫ్రెండ్స్. ఓకేనా, సౌండ్ సిస్టమ్ ఎలా నచ్చింది మీకు? మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, నేనేం అడగను, మీ ఎక్స్పీరియన్స్ చెప్పడానికి అండి. కళ్ళ ముందే స్పీకర్ సబ్ ఊఫర్స్ కనబడుతుంది. ఇంతకుముందు నేను పాలంచలో నాది జిమ్ ఉన్నప్పుడు 10 years బ్యాక్ మీతోనే పెట్టించాను. ఆ స్పీకర్ ఆ సరౌండింగ్కి, ఆ ఏరియాకి చాలా సెట్ అయింది. రీసెంట్లీ మేము కొత్త ఒక బ్రాంచ్, మెయిన్ బ్రాంచ్ లాగా కొత్తగూడెంలో ఒక మా జిమ్ మేము ఓపెన్ చేసాం. మీకే అది ఆర్డర్ ఇచ్చినట్టు మాట్లాడాం. సో సజెషన్ తీసుకున్నాం, ఈ స్పీకర్ మనకు ఏరియాకి ఎలా ఉంటే ఏంటిది, ఎలా స్విచబుల్ అని. సో మీరు చెప్పారు మనకు సబ్ ఊఫర్ పెట్టుకోండి. అయితే ఆల్రెడీ ఈయన మన ప్రీవియస్ కస్టమర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఆల్రెడీ పాల్వంచలో మన సేమ్ జిమ్ ఉండేది, కాకపోతే అక్కడ ఇంత ఎక్విప్మెంట్ ఉండేది కాదు. ఇక్కడ ఇంకా అప్డేట్ చేసి ఎక్విప్మెంట్ కూడా పెంచారు. దానికి తగ్గట్టు వీళ్ళకి సౌండ్ సిస్టమ్ కూడా స్క్వేర్ ఫీట్ ఏరియా కూడా ఎక్కువ ఉంది. దానికి తగ్గట్టు మనం అయితే సౌండ్ సిస్టమ్ అయితే డిజైన్ చేసాం. అది వాళ్ళకి ఎలా నచ్చిందో వాళ్ళని అడగండి. నచ్చడం ఏంటి, దీంట్లో కమెంట్ ఏం లేదు, చాలా మంచిగా ఉంది. అసలు ఈ ఏరియాకి మించిన డబల్ సౌండ్ ఉంది అది. ఇంకా మా కస్టమర్లు కూడా ఎవరైనా వచ్చిన వాళ్ళు అడుగుతున్నారు, అన్న ఈ సిస్టమ్ ఎక్కడ తీసుకుంటే మనకు మిస్టర్ విక్రమ్ దగ్గర. అదిగో రా శంకర్, చెప్పు ఒకసారి మనోడిది. ఇప్పుడు ఆల్రెడీ జిమ్లో ఒక క్లయింట్ ఫ్రెండ్స్, ఆయన్ని కూడా అడగండి ఒకసారి. మేము రేపు జిమ్కి వచ్చి అన్న సౌండ్ బాక్స్లో సాంగ్స్ వింటూ మేము చాలా మోటివేటెడ్గా జిమ్ చేస్తున్నాం. అన్న మంచి మంచి సాంగ్స్ పెడతా ఉంటాడు, మోటివేషనల్ సాంగ్స్. ఇప్పుడు మన సౌండ్ సిస్టమ్ ఎలా? చాలా బాగుంది. బాగుందా? ఇంకా వేరే జిమ్లో ఏమైనా చూసారా మీరు? చూసావు, ఏం బాగాలేదు, ఇక్కడ చాలా బాగుంది. అంతేందుకు మొన్న 3 days నుంచి ఆ కస్టమర్లు వస్తుందే ఇవి అడుగు, అన్న ఎక్కడ తీసుకున్నావు ఈ సబ్ ఊఫర్ ది సిస్టమ్ అంటే, మనోడు అలా విక్రమ్ అని వికీ అని ఒక సౌండ్ సిస్టమ్ అతని దగ్గరే. సో ఆ ఆర్డర్ మొత్తం అతనికి చెప్పేసాను, నాకేం తెలియదు, నువ్వే చేసి పెట్టానంటే చేసి పెట్టాడు. మేమైతే సాటిస్ఫాక్షన్ ఉన్నాం. చూసారు కదా ఫ్రెండ్స్, మన ఫ్రెండ్ వ్యూలోనే. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే మీకు కూడా ఇలాంటి సౌండ్ సిస్టమ్ ఏమైనా కావాలంటే కంపల్సరీ మన నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. అలాగే మీకు వినాలి అనుకుంటే మన జిమ్కి అయితే ఒకసారి వినండి. జిమ్కి సెటప్ కావాలి, ఎనీ టైం రావచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ. బాయ్.